వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటల్ని పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులనే అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు పాలన మొదలైన తర్వాత రైతుల బతుకులు అధ్వానంగా తయారయ్యాయని, వ్యవసాయ రంగం తిరోగమనంలో ఉందని అన్నారు. చంద్రబాబు మారకపోతే ప్రజా ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజున బ్రాహ్మణపల్లిలో పర్యటించారు. అరటి పంటలను పరిశీలించి అక్కడి రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. వ్యవసాయం దండుగా అంటూ రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న చంద్రబాబు తీరును ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బతుకులు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఈ 18 నెలల్లో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం గురించి వివరించారు. 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేశారని బాబు మోసాన్ని ఎండగట్టారు. ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1100 కోట్ల పై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు. వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు. అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరపున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు, రద్దు చేసేసినాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం 84 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు. అది కూడా ఆ 18 లక్షలు బ్యాంకుల రుణాల కోసం పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు. కాబట్టి ఆ 18 లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? రైతులకు ఉచిత పంటల బీమా ఇవ్వకుండా వారి హక్కులను హరించారని చంద్రబాబు దిగజారుడు విధానాలను వివరించారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రైతులు ఎరువులను సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. అన్నదాతలను ఆదుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు చంద్రబాబు పాలనలో ఎలా నిర్వీర్యమైంది గణాంకాలతో సహా వివరించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి పంటను ఈ క్రాప్ చేయటం వల్ల ఎక్కడైనా ధరలు తగ్గితే వెంటనే అధికారులు అప్రమత్తమై రైతుల దగ్గర నుంచి పంటల్ని కొనుగోలు చేసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని జగన్ వివరించారు. చంద్రబాబు పాలనలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్టుగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్న వైనాన్ని ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు.
వెంటనే అదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమన్నాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటా దాని ముందు 1200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను, అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి టీవీ5 డంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మన ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండే. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్మును వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబ్బా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. కూటమి పాలన మొదలైన తర్వాత మేనిఫెస్టో హామీలని గాలికి వదిలేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలతో కలిసి ఉద్యమం చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాబు పాలనలో ప్రజలకు మేలు జరగకపోగా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని, ప్రభుత్వ ఆస్తుల్ని అత్యంత తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని, కూటమి పాలనలో జరుగుతున్న మోసాలపై ధ్వజమెత్తారు వైఎస్ జగన్.